అనంతమైన విశ్వంలో లెక్కకు మించిన గ్రహాలు ఉంటాయి. అందులో భూమి కూడా ఒకటే. భూగోళం మాదిరిగానే ఇతర గ్రహాలపైన జీవరాశి ఉందని, అక్కడ జీవించేందుకు అవకాశం ఉన్నదని దశాబ్దాలుగా కొందరు సైంటిస్టులు వాదన. విశ్వంలో మనకన్నా ఎన్నో రెట్లు తెలివైన జీవులు ఉన్నాయని, అవి ఏలియన్స్ అని అంటున్నారు. మోడర్న్ టెక్నాలజీని వాడటంలో గ్రహాంతర వాసులు మనుషుల కన్నా ఎన్నో రెట్లు ముందున్నారన్నది శాస్త్రవేత్తల అభిప్రాయం. అయితే ఏలియన్స్ ఉనికికి సంబంధించి ఇప్పటి వరకు ఖచ్చితమైన ఆధారాలు లభించకపోయినా సైంటిస్టులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. గ్రహాంతర వాసుల జాడ తెలుసుకునేందుకు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగానే ఇతర గ్రహాలపై జీవించేందుకు అనువైన వాతావరణం ఉందా లేదా అనే ప్రయోగాలు కొనసాగిస్తున్నారు. గ్రహాంతర వాసులకు సంబంధించి ఎన్నో కథలు, పుస్తకాలు, సినిమాలు వచ్చాయి. ఇవి ఏలియన్స్ ఉనికిపై ఆసక్తిని మరింత పెంచాయి. నిజంగా ఏలియన్స్ జాడ తెలుసుకోవాలన్న ఆసక్తి మనిషికి రోజు రోజుకు పెరుగుతుంది. అందుకే అంతరిక్షంలో ఏవైనా తరంగాలు వెలువడితే అవి గ్రహాంతర వాసులు పంపినవేనని, ఆకాశం నుంచి ఏ వస్తువైనా భూమి మీద పడ్డ అది ఏలియన్స్ పంపిందేనని భావిస్తున్నారు. ఇలా మానవ మేధస్సుకు పరీక్ష పెట్టే ఘటనలు ఏం జరిగినా వాటికి ఏలియన్స్ కు ముడిపెట్టేవారు లేకపోలేదు. మరోవైపు గ్రహాంతర వాసులు మనకన్నా కొన్ని వందల కోట్ల ఏళ్ల ముందే పుట్టి ఉంటారన్నది స్టీఫెన్ హాకిన్స్ అభిప్రాయం. ఈ క్రమంలో ప్రపంచ దేశాలకు చెందిన చాలా మంది సైంటిస్టులు ఏలియన్స్ జాడ కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు. గ్రహాంతర వాసులు అన్వేషణ కోసం చైనా ప్రపంచంలోని అతిపెద్ద రేడియో టెలిస్కోప్ ఏర్పాటు చేసింది. 30 ఫుట్బాల్ మైదానాలంత వైశాల్యంలో ఉన్న అపేర్చర్ స్పెరికల్ రేడియో టెలిస్కోప్ ద్వారా గ్రహాంతర వాసుల కదలికలను పసిగట్టవచ్చునని చైనా ప్లాన్. ఈ టెలిస్కోప్ అంతరిక్షంలోని 1100 కాంతి సంవత్సరాల దూరం వరకు చూడగలదు. దీని నిర్మాణం కోసం డ్రాగన్ కంట్రీ ఓ గ్రామాన్ని పూర్తిగా గాలి చేయించింది. దాని చుట్టూ ఉన్న గ్రామాల్లో నివసించే మరో 9000 మందిని అక్కడి నుంచి తరలించింది. టెలిస్కోప్ కు చుట్టూ 5 కిలోమీటర్ల వరకు ఒక్క మనిషి కూడా లేకుండా జాగ్రత్తలు తీసుకుంది. ఎత్తైన కొండల మధ్యలో నిర్మించిన ఈ అపర్చర్ టెలిస్కోప్ 2020లో పని ప్రారంభించింది. ఈ రేడియో టెలిస్కోప్ పని ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు 3 సార్లు అంతరిక్షం నుంచి సిగ్నల్స్ వచ్చాయని, అయితే అవి ఎక్కడి నుంచి వచ్చాయో అర్థం కావడం లేదని చైనా సైంటిస్టులు అంటున్నారు. అయితే అవి గ్రహాంతర వాసులు పంపుతున్న సిగ్నల్స్ అని, ఆ విషయంలో క్లారిటీ ఉన్న చైనా కావాలనే నోరు విప్పడం లేదన్న వాదనలు కూడా ఉన్నాయి. 2020 నుంచి చైనా గ్రహాంతర వాసుల వేట కొనసాగిస్తుండగా అదే సమయంలో ప్రపంచంలోనే చాలా దేశాలు ఏలియన్స్ ఉనికిపై పరిశోధనలు ప్రారంభించాయి. అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ ఏకంగా ఫ్లయింగ్ సాసర్లపై పరిశోధనకు ఓ కమిషన్ ను ఏర్పాటు చేసింది. మరోవైపు 2021లో నాసా చైనా కన్నా పవర్ఫుల్ అయిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ను రంగంలోకి దింపింది. విశ్వం తొలి దశలో ఏర్పడిన పాల పుంతలను సైతం పరిశీలించగల సామర్థ్యం దీని సొంతమని నాసా చెబుతుంది. ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచిన హబుల్ టెలిస్కోప్ స్థానంలో వినియోగిస్తున్న ఈ టెలిస్కోప్ లో 6.5 మీటర్ల ప్రైమరీ మిర్రర్ తో పాటు అత్యంత శక్తివంతమైన కెమెరాలు ఉన్నాయి. విశ్వంలో ఎక్కడ గ్రహాంతర జీవులు ఆనవాళ్లు ఉన్నా ఇది ఇట్టే పసిగట్టగలుగుతుందని సైంటిస్టులు చెప్పే మాట. సూర్యుడికి సమీపంలో ఇతర నక్షత్రాల చుట్టూ పరిభ్రమించే గ్రహాల వాతావరణం ఏమైనా జీవుల ఉనికి వల్ల ప్రభావితం అవుతుందా అనే విషయాన్ని ఈ టెలిస్కోప్ ఖచ్చితంగా గుర్తిస్తుందట. నిజానికి గ్రహాంతర వాసుల జాడ అమెరికా ఎప్పుడో కనుగొందన్న వాదన ఉన్నాయి. ఏలియన్స్ ఫ్లయింగ్ సాసర్లకు సంబంధించి అమెరికా వద్ద చాలా సమాచారం ఉందని, కానీ ఆ విషయం బయటకు రాకుండా దాచిపెడుతుందన్న విమర్శలు కూడా ఉన్నాయి. అమెరికాకు చెందిన మాజీ ఎయిర్ ఫోర్స్ ఇంటెలిజెన్స్ అధికారి సైతం ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఇందుకు సంబంధించి కొన్ని ఆధారాలను బయటపెట్టారు. 1930 నుంచే అమెరికా ఏలియన్స్ గురించి తెలుసుకునే పనిలో ఉందని, ఇతర గ్రహాలపైనే జీవులు ఉన్నాయనడానికి అగ్రరాజ్యం వద్ద సాక్ష్యాలు కూడా ఉన్నాయన్నది ఆయన వాదన. అయితే సదరు అధికారి వాదనలను పెంటగాన్ తోసిపుచ్చింది. సైంటిస్టులకు గ్రహాంతర వాసుల గురించి ఎలాంటి ఆధారాలు దొరకలేదని ప్రకటించింది. గ్రహాంతర వాసుల గురించి ఇంతమంది ఇన్ని రకాలుగా చెప్తున్నా అసలు వాటి ఉనికి కనిపించడం లేదన్నది ఆస్ట్రేలియా సైంటిస్టుల వాదన. ఏలియన్స్ జాడ కోసం దశాబ్దాలుగా అంతరిక్షంలోకి కొన్ని సంకేతాలు, గుర్తులు పంపుతున్నా ఇప్పటి వరకు జవాబు రాకపోవడమే అందుకు నిదర్శనమని అంటున్నారు. ఆస్ట్రేలియా సైంటిస్టులు చెబుతున్న వివరాల ప్రకారం విశ్వంలో మనిషి ఒంటరి జీవి, అంతే తప్ప ఇతర గ్రహాలపై జీవరాశి లేదు. అయితే ఈ విషయం తాము ఆషామాషిగా చెప్పడం లేదని, విశ్వంలోని దాదాపు 1,30,00,000 నక్షత్రాలను పరిశీలించి చెబుతున్నామని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు అంటున్నారు. ఏదైనా గ్రహంపై జీవం ఉంటే అక్కడి వాతావరణంలో రసాయనిక మార్పులు వస్తాయి. ఈ ప్రాతిపదికనే సైంటిస్టులు ఏలియన్స్ జాడ తెలుసుకునే ప్రయోగాలు చేస్తున్నారు. జీవం ఉనికి వల్ల గ్రహాల వాతావరణంలో మార్పులు వస్తాయన్న వాదనకు ప్రఖ్యాత సైంటిస్టులు జేమ్స్ లవ్లాక్, కార్ల్ స్లాగన్ చెప్పిన సిద్ధాంతం ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉంది. దాని ప్రకారం ఒకవేళ భూమి మీద ఉన్న సకల జీవి అంతరిస్తే
ఇక్కడ ఉంటే వాయువుల రసాయనిక చర్యల్లో మార్పు వస్తుంది. కొన్నాళ్లకు భూ వాతావరణంలో భిన్నమైన రసాయన సమ్మేళనం ఏర్పడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే భూమిపై జీవం ఉన్నప్పుడు ఒకలా, అంతరించిపోయినప్పుడు మరోలా ఈ రసాయనిక చర్యలు ఉంటాయి. ఈ సిద్ధాంతం ఆధారంగానే వివిధ దేశాలు ఈ రసాయనిక మార్పులు గుర్తించే సామర్థ్యం కలిగిన అత్యాధునిక టెలిస్కోప్లకు తయారు చేశారు. విశ్వంలో ఏదైనా నక్షత్రం, ఈ టెలిస్కోప్లకు మధ్య ఏదైనా గ్రహం ప్రయాణించినప్పుడు దానిపై పడే కాంతి ఆధారంగా సదరు గ్రహం పైనున్న వాయువులను టెలిస్కోప్ అంచనా వేస్తుంది. నిజానికి వాయువులోని మిశ్రమాల ఆధారంగా కాంతి రంగు, వేవ్ లెంగ్త్ పై మార్పులు ఉంటాయి. అయితే వాటిని ప్రాతిపదికంగా తీసుకుని గ్రహాలు ఏ రసాయనం ఎంత మోతాదులో ఉందో టెలిస్కోప్ లెక్కగట్టి జీవరాశి మనుగడను నిర్ధారిస్తుంది. అయితే ఒక్కోసారి అగ్నిపర్వతాలు బద్దలవడం తదితర ఘటనల వల్ల కూడా అక్కడి వాతావరణంలో మార్పు రావచ్చు. అందుకే టెలిస్కోప్లు అందించే సమాచారాన్ని సైంటిస్టులు విశ్లేషించి గ్రహ వాతావరణంలో మార్పులకు కారణాలను గుర్తిస్తారు. అవి జీవుల ఉనికి వల్ల వచ్చిన మార్పులా, లేక ఇతర కారణాల వల్ల ఏర్పడిన మార్పులా అనే విషయం నిర్ధారిస్తారు. ఏలియన్స్ ఉనికికి సంబంధించి ఇస్రో మాజీ చైర్మన్ సోమనాథ్ సైతం ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విశ్వంలో ఎక్కడైనా ఏలియన్స్ ఉండి ఉండొచ్చని అంటున్నారు. 100 ఏళ్ల క్రితం పోలిస్తే భూమిపై టెక్నాలజీ విపరీతంగా పెరిగిందని, అది గ్రహాంతర వాసుల అన్వేషణకు ఉపయోగపడుతుందన్నది ఆయన అభిప్రాయం. విశ్వంలో మానవుడి కన్నా కొన్ని జీవరాశులు టెక్నాలజీలో ముందు ఉండొచ్చని, మరికొన్ని వెనుకబడి ఉండొచ్చని, అందుకే వాటితో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. అంతేకాదు, భూమిపై ఉండే జీవులతో పోలిస్తే ఏలియన్స్ పూర్తిగా భిన్నంగా ఉండవచ్చని, వారి శరీరం జీనోమిక్ ప్రోటీన్ తో నిర్మితమై ఉంటుందని వారు అన్నారు. ఒకవేళ మనిషి గ్రహాంతర వాసులు ఎదురైతే ఆధిపత్య పోరు కూడా తప్పకపోవచ్చని హెచ్చరించారు. టెక్నాలజీ ఎంత పెరిగినా ఇప్పటికీ ఏలియన్స్ కు సంబంధించి ఊహాగానాలే తప్ప ఎవరి వద్ద ఖచ్చితమైన సమాచారం లేదు. విశ్వంలో ఎక్కడో ఓ చోట ఏలియన్స్ ఉండొచ్చని కొందరు, అలాంటి అవకాశమే లేదని మరికొందరు, ఇలా గ్రహాంతర వాసులపై చర్చ నిరంతరం కొనసాగుతూనే ఉంది. ఏదేమైనా మరో గ్రహంపై జీవరాశి ఉనికి గురించి తెలుసుకోవాలనుకోవడం మనిషికి ఎప్పటికీ ఆసక్తికరమే. కానీ మనుషుల్లా ఆలోచించే లేదా అంతకన్నా తెలివైన గ్రహాంతర వాసుల ఉనికి ప్రస్తుతానికి మిస్టరీనే.